వెబ్‌సైట్‌లో అయితే మళ్ళీ మనకి ఇంకొక అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో, వెబ్ ఆప్షన్‌కి సంబంధించి అయితే మళ్ళీ డేట్స్ అనేవి ఎక్స్టెండ్ చేశాడు. ఇంకో 2 డేస్ అయితే ఎక్స్ట్రా యాడ్ చేశారనమాట. సో, మెయిన్‌గా ఏంటంటే మనకి రిపోర్టింగ్‌కి అయితే టైం కావాల్సి ఉంటుంది. సో, ఎలాటైన కాలేజ్ అనేది మనకి లాంగ్ అయి ఉండొచ్చు కాబట్టి సో, దానికి సంబంధించి డేట్స్ అయితే ఎక్కువ ఉంటే మనకి రిపోర్టింగ్ చేయడానికి అనుకూలంగా ఉంటుందన్నమాట. సో, అది ఉద్దేశించే మనకి డేట్స్ ఎక్స్టెండ్ చేశారని చెప్పేది అనుకోవచ్చు. సో, ఇక్కడ వెబ్ ఆప్షన్‌కి సంబంధించి 2 డేస్ అయితే ఎక్స్టెండ్ చేశారనమాట. ఇప్పటికీ ఎవరైనా పెట్టుకోకపోయింటే పెట్టుకోండి. సో, కింద ఇంపార్టెంట్ డేట్స్‌లో చూసుకుందాం మనకి. వెబ్ ఆప్షన్స్ వచ్చేసి 21 నుంచి 30 వరకు అయిందనమాట. 28 వరకు ఉండింది. ఇంకో 2 డేస్ పెంచారు. సో, నెక్స్ట్ వచ్చేసి చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ మాత్రం ఇంకో డే అయితే ఎక్స్టెండ్ చేశారనమాట. సో, అది 31కి ఇచ్చారు. సో, ఇంతకుముందు అయితే మనకి 31 వచ్చేసి సీట్ అలాట్మెంట్ ఉండింది. ఇప్పుడైతే 31కి చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చారనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకో డేట్ చూసుకున్నట్టయితే అలాట్మెంట్కి సంబంధించి 3rd అయితే ఇచ్చారు. సెప్టెంబర్ 3rd. సో, ఈ చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ మనం 31 చేసుకుంటాము. 31 నైట్ కల్లా మనకైతే వెబ్ ఆప్షన్స్ అనేవి క్లోజ్ అయిపోతాయి. సో, నెక్స్ట్ ఉన్న 3 డేస్‌లో అయితే మనకి అలాట్మెంట్ అనేది అయితే ఇచ్చేస్తారనమాట. తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ డేట్స్ చూసుకున్నట్లయితే మనకి సెల్ఫ్ రిపోర్టింగ్ వచ్చేసి 4th నుంచి 10th వరకు అయితే ఇచ్చాడు. అంటే 6 డేస్ అట్లా 7 డేస్ అయితే ఉన్నాయన్నమాట. సో, ఈ 7 డేస్ లోపు అయితే మనం రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో, ఇదైతే కొంచెం గుడ్ న్యూస్ అనమాట. ఎందుకంటే సెల్ఫ్ రిపోర్టింగ్‌కి అయితే ఎక్కువ టైం అయితే కావాల్సి ఉంటుంది. ఎందుకంటే వెరిఫికేషన్ అనేది టైం పడుతుంది కాబట్టి సో, ఈ ఈ డేట్స్ అనేవి సరిపోతాయి సెల్ఫ్ రిపోర్టింగ్‌కి. కాబట్టి ఏందంటే ఇంకా సర్టిఫికేట్స్ ఏమైనా లేకపోతే మీరంతా కూడా మీ సర్టిఫికేట్స్ అన్నిటిని రెడీ చేసుకోండి. ఒకవేళ ఇంకా వెబ్ ఆప్షన్స్ ఎవరైనా పెట్టకపోయింటే మీరైతే చూసి అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు కొంతమంది ఇంకొంచెం అయితే కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఏమనంటే సేవ్ చేసుకుంటే సరిపోతుందా? రిపోర్ట్ ఖచ్చితంగా ఫ్రీజ్ చేయాలని. సేవ్ చేస్తే సరిపోతుంది. సేవ్ చేసి మీరు ప్రింట్ తీసుకుంటే అది సరిపోతుందనమాట. ఫ్రీజ్ ఎందుకు చేస్తామంటే మనకి ఇంకా చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్ ప్రిఫరెన్స్‌లు అనేవి యాడ్ చేసుకోవడానికి కానీ లేకపోతే ఆర్డర్ అనేది కరెక్ట్‌గా పెట్టుకోవడానికి కానీ ఏది లేకపోతే మొత్తం కంప్లీట్ అయిపోతే ఇంకప్పుడు ఫ్రీజ్ చేస్తామన్నమాట. సో, అది కూడా చేయాల్సిన పని లేదు. కానీ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే చేయండి. లేదంటే లేదనమాట. మీరు సేవ్ చేసి పెడితే చాలు. సేవ్ చేసి మీరు ప్రింట్ తీసుకున్నారంటే ఇంక అది కంప్లీట్ అయిపోయినట్టే. మీరు సేవ్ చేసిన వాటిని కన్సిడర్ చేస్తారు. అందులో అయితే ఏ ప్రాబ్లమ్ ఉండదు. సో, ఇవన్నమాట ఇప్పుడు ఈరోజు వచ్చిన డేట్స్‌కి సంబంధించి అయితే ఇది. సో, వెబ్ ఆప్షన్స్‌కి ఇంకా టైం ఉంది కాబట్టి మీలో ఎవరన్నా చేంజెస్ చేసుకోవాలనుకుంటే చేంజెస్ చేసుకోండి. ఒకవేళ ఫ్రీజ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే రేపు ఒక్కరోజు ఆగండి. మీకు ఎల్లుండి కల్లా మళ్ళీ మనకి ఎల్లుండి ఒక రోజు తర్వాత 31కి అయితే మనకి చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ వస్తుంది. ఆ రోజు ఎవరన్నా కాలేజ్ యాడ్ చేసుకోవాలనుకుంటే వాళ్ళైతే ఆ రోజు యాడ్ చేసేసుకోండి. సో, అదనమాట. ఇంకా డేట్స్ ఇంకా మనం ఇక్కడ చూసుకునేవే.